హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వార్ పోస్టర్స్. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో. చాలా పవర్ఫుల్ పిక్, చాలా పవర్ఫుల్ సినిమా. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నాకు తెలిసి ఏ సినిమాకి లేనంత హైప్ ఓజీ సినిమాకి ఉంది. అలాగే ఏ సినిమా రికార్డులు క్రియేట్ చేయలేని రికార్డులు కూడా ఈ సినిమా క్రియేట్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ సినిమాలో ఏ సినిమా క్రియేట్ చేయని రికార్డులు ఆల్రెడీ ఈ సినిమా యుఎస్ లో ప్రీమియర్స్ లో అయితే క్రియేట్ చేస్తుంది. మరి సినిమా ప్రీమియర్స్ లో ఇప్పటి వరకు ఎంత వసూలు చేయడం జరిగింది, అలాగే ప్రీమియర్స్ ఇప్పటి వరకు ఎంత రావడం జరిగింది, అలాగే ఈ షోస్ ఏ టైంలో ఉన్నాయి, నార్త్ అమెరికాలో యుఎస్ లో ఏ టైంలో ఈ సినిమాకి సంబంధించిన షోస్ పడబోతున్నాయి, ప్రీమియర్ షోస్ అనే ఎంటైర్ టాపిక్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, జనరల్ ఆడియన్స్ కూడా. సో ముందుగా ఓజీ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు తెలిసి సెప్టెంబర్ మొత్తం పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే నిన్న రీసెంట్ గా ఆయన బర్త్డే అయింది. అలాగే ఈ మంత్ ఉత్సాద్ భగత్ సింగ్ సంబంధించిన ఒక పోస్టర్ రావడం జరిగింది. తర్వాత ఓజీకి సంబంధించిన పోస్టర్లు వస్తాయి. అలాగే ఓజీకి సంబంధించిన గ్లింప్స్ వచ్చింది, ఆల్రెడీ టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది. ఓజీకి సంబంధించిన ప్రమోషన్స్ ఉంటాయి. ఓజీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, అలాగే ఆంధ్రాలో ఉంటుంది. అలాగే సినిమా విడుదల అవుతుంది, తర్వాత సినిమా కలెక్షన్స్ ఉంటాయి. అలాగే ఈసారి ఏదైతే నిమజ్జనం ఉంటుందో, నిమజ్జనంలో ఓజీ సాంగ్స్ ఉంటాయి. సో ఏంటంటే ఈ సెప్టెంబర్ అనేది 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు పూర్తిగా కళ్యాణ్ గారిది, పూర్తిగా పవన్ కళ్యాణ్ ఈ నెల మొత్తము. సో ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మరి యుఎస్ లో కూడా అప్పుడే ఊచకోతకు వస్తుంది. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఏ సినిమా క్రియేట్ చేయని రికార్డ్స్ ని ప్రీమియర్ రూపంలో క్రియేట్ చేస్తుంది. సినిమా రిలీజ్ కి దాదాపుగా ఇంకా 20 రోజులకు పైనే ఉంది. 20 రోజులకు పైనే సినిమా ఆల్మోస్ట్ 1 మిలియన్ మార్క్ దగ్గరకు వచ్చింది. మరి ఇప్పటి వరకు ఎంత రావడం జరిగింది, సినిమా ఏ ఫార్మాట్ లో రిలీజ్ అవుతుంది, ఎన్ని షోలు రిలీజ్ అవుతున్నాయి, ఎన్ని లొకేషన్స్ లో ఇప్పటి వరకు రిలీజ్ కావడం జరిగింది సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అనే విషయం గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఏంటంటే ఓజీ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి 25th సెప్టెంబర్ అండ్ ఈ సినిమా ప్రీమియర్ వచ్చేసి మనకు యుఎస్ మార్కెట్ లో 24th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. షో టైమింగ్ వచ్చేసి 2:30 PM ఒకటి, 6:20 PM ఒకటి, 10:10 PM ఒకటి. సో ఈ టైంలో అక్కడ మనకంటే ముందు, మన ఇండియాలో కంటే ముందు నార్త్ అమెరికాలో అయితే అక్కడ రిలీజ్ అవుతుంది. అందుకే నార్త్ అమెరికాలో ఇప్పుడే ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అదేవిధంగా ఇనిషియల్ గా మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఈ ప్రీమియర్స్ అనేది ఆల్మోస్ట్ 750K ఏమో ఉండే. సో మనం రిపోర్ట్ తీసుకునే టైంకి, ఈ టైంకి రిపోర్ట్ తీసుకుంటున్న టైంలో కూడా ఏంటంటే అది మారుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది. సో ఈ రిపోర్ట్ తీసుకునే టైంకి ఆల్మోస్ట్ 920K ని దాటేసింది. సో 920K దాటేసింది అంటే నాకు తెలిసి రేపటి లోపల ఈ సినిమా ఖచ్చితంగా 1 మిలియన్ మార్క్ అందుకుంటుంది. సో యూఎస్ మార్కెట్ లో సినిమా రిలీజ్ 20 రోజుల ముందే ఉంది. 20 రోజుల ముందే 1 మిలియన్ ని వసూలు చేసిన మొదటి సినిమాగా అయితే ఓజీ అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది. సో అందుకే అంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు అని చెప్పి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన టికెట్ల సేల్స్ మనం ఎప్పటివరకు చూసుకున్నట్టయితే, సో నేను రిపోర్ట్ తీసుకునే సమయానికి ఆల్మోస్ట్ 28,000 చిల్లర టికెట్ సేల్ కావడం జరిగింది. సో ఇప్పటికి వచ్చేసి నాకు తెలిసి 30,000 పైన ఈజీగా అయిపోవచ్చు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన షోస్ వచ్చేసి 1398 షోస్, 400 లొకేషన్స్, అంటే 388 లొకేషన్స్ ఏమో ఉన్నాయి. రౌండ్ ఫిగర్ 400 లొకేషన్స్ అండ్ షోస్ వచ్చేసి 1398. అండ్ ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఇంకేంటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారే కాదు ట్రెండ్ సెట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ముందుంటారని చెప్పి ప్రూఫ్ అయింది. ఏ విధంగా అంటే, నార్త్ అమెరికాకి సంబంధించిన ఒక ఫ్యాన్ నైజాం సంబంధించిన ఒక ఫస్ట్ టికెట్ ని కొనుగోలు చేస్తాడు, అంటే తీసుకున్నాడు. ఎంతకో తెలుసా? 5 లక్షల రూపాయలకు. ఒక టికెట్ ని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ 5 లక్షల రూపాయలకు తీసుకొని, ఆ 5 లక్షల రూపాయలు కూడా పార్టీ ఫండ్ గా, ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ పార్టీ ఫండ్ గా ఆ ప్రైజ్ మనీ అయితే ఇవ్వబోతున్నారు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సమాజానికి ఏదైనా యూజ్ అయ్యే పనిలో కూడా ముందుంటామని చెప్పి ఇలా ఒక మంచి నిర్ణయం అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ట్రెండ్ సెట్ చేస్తాడో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 5 లక్షల రూపాయలు ఏదైతే ఆప్షన్ లో కొనుక్కోవడం జరిగిందో, తర్వాత వచ్చే AA22కి, తర్వాత వచ్చే SSMB29కి, తర్వాత వచ్చే స్పిరిట్ మూవీలకు, ఇదే విధంగా ఫ్యాన్స్ ఆప్షన్ లో అలా టికెట్లు ఎంతో కొంత కొనుక్కొని ఏదైనా సమాజ సేవకు యూజ్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం. సో అలాగే ఈ సినిమాకి సంబంధించి చెప్పాను కదా, ప్రీమియర్స్ వచ్చేసి ఇప్పటి వరకు 920 దాటింది. నాకు తెలిసి రేపటి కల్లా ఇది 1 మిలియన్ కల్లా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓజీకి సంబంధించి మనం ఫార్మాట్ల గురించి చూసుకున్నట్టయితే, ఇది నార్త్ అమెరికాలో XD, PLF మరియు RPX వంటి ఫార్మాట్ లో రిలీజ్ అవుతుంది. అక్కడ ఎన్ని షోలు అంటే దాదాపు 450 పైగా షోలు అక్కడ వేశారు. అవి సరిపోవని చెప్పి ఇంకొన్ని పెంచుతున్నారంట. సో ఆ స్థాయిలో ఓజీ అక్కడ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఓజీ సినిమాకి సంబంధించి స్టాండర్డ్ ఫార్మాట్ సంబంధించిన టికెట్ ప్రైస్ వచ్చేసి $25 ఉంది. అలాగే XD ఫార్మాట్ కి వచ్చేసి $30 ఉంది. సో అలా సినిమా రిలీజ్ కి ముందే, దాదాపు సినిమా రిలీజ్ కి ఇంకా 20 రోజుల ముందు ఉంది. 20 రోజుల ముందే ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సో అప్పట్లో ఏదైతే ఓజీ డైరెక్టర్ సుజిత్ ఉన్నాడో, సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఏదైతే సాహో సినిమా ఉందో, సాహో సినిమా కూడా ఆల్మోస్ట్ సేమ్ సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. సెప్టెంబర్ లో రిలీజ్ అయితే దానికి సంబంధించి ఏదైతే ప్రీమియర్స్ ఉంటాయో అవి ఆగస్ట్ లో స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కూడా సాహో ఇలాంటి కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి తర్వాత అదే డైరెక్టర్ సంబంధించిన ఓజీ సినిమా ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో ఎవరు క్రియేట్ చేయని రికార్డులు అయితే ఓజీ సినిమా క్రియేట్ చేస్తుంది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఎందుకంటే ఓజీ సినిమాని తీస్తుంది మామూలు డైరెక్టర్ కాదు సుజిత్. అంతకుముందు రన్ రాజా అనే సినిమా తీశాడు, మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత సాహో సినిమా తీసుకున్నాడు. సాహో సినిమా మన వాళ్ళకి ఎక్కలేదనుకోండి, కానీ నార్త్ వాళ్ళకి బాగా ఎక్కింది, అక్కడ కూడా మంచి కలెక్షన్ సాధించింది. సో ఇప్పుడు ఓజీ సినిమాతో వస్తున్నాడు. అది కట్టర్ ఫ్యాన్. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్ అయిన సుజిత్ గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్ళి అక్కడ రుమాలు కట్టుకొని చొక్కాలు చించుకుని పవర్ స్టార్ అరిచిన రోజుల నుంచి ఈరోజు పవర్ స్టార్ తోనే సినిమా తీసే రేంజ్ కి వెళ్ళాడంటే మరి ఒక ఫ్యాన్ బాయ్ ఫ్యాన్ హీరోని ఏ విధంగా చూపిస్తాడో ఖచ్చితంగా చూడాల్సిందే. రీసెంట్ గా గ్లిమ్స్ వచ్చింది, గ్లిమ్స్ ఆకట్టుకుంది. అలాగే తమన్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. మనకు ఫైర్ స్టమ్ సాంగ్ కానివ్వండి, నెత్తురుకు మరిగిన చిత్త సాంగ్ కానివ్వండి, అన్ని కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా అదే విధంగా మనకి ఇక్కడ సుజిత్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి మరి సినిమా రిలీజ్ అయిన రోజు ఎన్ని కోట్లను వసూలు చేస్తుందో, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఎందుకంటే స్పెషల్ గా ఓజీకి సంబంధించిన గ్లిమ్స్ రావడం జరిగిందో, గ్లిమ్స్ కూడా నార్త్ ఆడియన్స్ నుంచి మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది. కాబట్టి మరి సినిమా రిలీజ్ కాకముందే నార్త్ అమెరికాలో ఈ విధమైన ఊచకొతకు వస్తుందంటే మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సో ఫైనల్ గా ఏదన్నమాట, ఓజీ మూవీకి సంబంధించిన మనకి ప్రీమియర్ సేల్స్ ఆల్మోస్ట్ 900K దాటుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇంకో రేపు కానీ ఎల్లుండి కానీ సినిమా 1 మిలియన్ మార్కులు కూడా అందుకుంటుంది. సో ఫైనల్ గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.